హలో ఆల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం మైసూర్లో ఉన్న రైల్వే మ్యూజియంని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఇది టాయ్ ట్రైన్, దీని గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాము. అయితే నేను ఫస్ట్ అయితే దీనికి వెళ్ళబోయే ముందు ఏమనుకున్నా అంటే లోపలికి వెళ్తే ఏముంటుంది, అప్పట్లో వాడిన ట్రైన్స్ అదంతా షోగా పెట్టుంటారు, ఏముంటుంది అంత ఎక్స్ప్లోర్ చేయడానికి అని అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు టైమే తెలియలేదు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ట్రైన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా అసలు ఉండలేను. నాకు అంత బాగా నచ్చింది. ఈ ట్రైన్లో లేని ఫెసిలిటీ అంటూ లేదు. అప్పట్లో వాళ్ళు ఒక ఇల్లే ట్రైన్లో కట్టేశారు, అంత బాగుంది. డైనింగ్ రూమ్, బెడ్రూమ్, హాల్, కిచెన్, ఇంకా తర్వాత కార్డ్స్ ఏంటి, కిచెన్లో వస్తువులు ఏంటి, చైర్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ ట్రైన్లోనే ఉన్నాయి. ట్రైన్ ఎక్కి హాయిగా పడుకొని కావాల్సినప్పుడు తిని రిలాక్స్ అవ్వడానికి హాల్లోకి వెళ్ళి కూర్చొని ఇంకంతే. చాలా బాగుంది ఆ ట్రైన్, అంత బాగా డిజైన్ చేశారు. నేను ఎందుకు అప్పుడు పుట్టలేదు, అప్పుడు ఎందుకు జర్నీ చేయలేదు, ఆ ఫీల్ నాకు తీసుకోవాలనిపించింది. నాకు జర్నీ చేస్తుంటే బాగుండేది కదా, అప్పుడే పుట్టుంటే బాగుండేది కదా అనిపించింది. ఆ తర్వాత అప్పట్లో ట్రైన్స్ అని ఎలా ఉంటాయని ఇట్లా చిన్న చిన్నవి చేసి అక్కడ పెట్టారు. అది కూడా బాగుంది చూడడానికి, దానికి రిలేటెడ్ నోట్స్ కూడా ఉంది. ఆ తర్వాత అప్పట్లో వాళ్ళు ఫోటోలు, ఆ ట్రైన్స్ అదంతా ఫోటో గ్యాలరీలో కూడా పెట్టారు. వాళ్ళు ఎలా దాన్ని ఫిక్స్ చేశారు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ దానికి యూజ్ చేశారు అనేది ఆ ఫోటో గ్యాలరీలో కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పట్లో పోలీసులు వాడిన వెపన్స్, తర్వాత టెలిఫోన్స్, స్టేషన్లో ఉండే టెలిఫోన్స్ ఎలా ఉండేవి. ఆ టెలిఫోన్స్ అయితే నిజంగా ఎంత పెద్ద పెద్ద టెలిఫోన్స్ అండి అప్పట్లో. ఇప్పుడు స్మార్ట్ మొబైల్ వచ్చేసింది మన చేతిలో పట్టేంత. జనరేషన్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అయింది కదా అనిపించింది అది చూస్తే. ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా బాగున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఫోటోషూట్కి వెళ్ళే వాళ్ళకైతే రైల్వే మ్యూజియం చాలా బాగా సెట్ అవుతుంది. చుట్టూ గ్రీనరీ అదంతా ఫొటోస్కి అయితే బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా టాయ్ ట్రైన్ అని. సో ఆ టాయ్ ట్రైన్లో ఎక్కితే మీరు ఆ చుట్టూ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మొత్తం గ్రౌండ్ తిప్పుకొని వస్తుంది మనల్ని. ఆ ఫీలింగ్ కూడా నాకు బాగా నచ్చింది. మీకు టైం ఉంటే కనుక ఒకసారి తప్పకుండా రైల్వే మ్యూజియంని విజిట్ చేయండి. టికెట్ కేవలం 50 రూపీస్ మాత్రమే. లోపలికి వెళ్తే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఉంది. మీకు కూడా నాలాగే టైం అస్సలు తెలియదు అనమాట. అండ్ మనం బయటకు వచ్చేటప్పుడు పక్కనే గిఫ్ట్స్ షాప్ కూడా ఉంది. మీకు కావాలంటే అక్కడ కూడా వెళ్ళి ఏదైనా ఐటెం తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇట్లు మీ మిస్టర్ అండ్ మిస్ ఎక్స్ప్లోరర్. బాయ్ బాయ్. Subscribe.